వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. విజయవాడలో జరిగిన హైందవ శంకారావం సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. తాడేపల్లిలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ సభకు హాజరైన వ్యక్తులెవరూ రాజకీయ కోణంలో మాట్లాడలేదని, కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం వైసీపీపై బురద చల్లాలని చూశారని ఆరోపించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్లు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి తగ్గట్టుగా మాట్లాడడం పురంధేశ్వరికి అలవాటని, చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడానికే తరచూ ఆమె ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు వల్ల ఎంతో మంది చనిపోయారని, కృష్ణా పుష్కరాల సమయంలో 40కి పైగా ఆలయాలు కూలగొట్టారని ఇవేమీ గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయాన్ని వివాదం చేయాలని చూసి ఆబాసు పాలయ్యారంటూ కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి వదిన గారు, గత 5 సంవత్సరాల మా ప్రభుత్వం మీద వారు కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆవిడికి గడిచిన 5 సంవత్సరాల్లో హైందవ ధర్మం మీద విపరీతమైన దాడి జరిగినట్టు, హిందువుల మనోభావాలన్నీ కూడా గాయపడినట్టు, హిందూ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆవిడ భావించి కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది. ఆవిడ ఎక్కడుంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న పార్టీని బట్టి మాట్లాడడం అన్నది ఆవిడకి అలవాటు. ఆవిడ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక సెక్యులరిస్ట్ గా మాట్లాడుతూనే వారి మరిది గారు చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ ఆయన ప్రయోజనాలు కాపాడడానికి ఏ రకంగా ప్రయత్నం చేశారో, అలాగే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే బీజేపీ పార్టీలో చేరి సడన్ గా ఒక హిందూవాదిలాగా ఆవిడ మారిపోయి మళ్ళీ బీజేపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల్ని ఏ రకంగా కాపాడాలనే ప్రయత్నం చేస్తారన్నది ఆవిడ మాట్లాడిన మాటల్లోనే అర్థమవుతుంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మాట్లాడడానికి ఆవిడకి ఏ రకమైన ఆధారం ఉన్నా లేకపోయినా, అంతకు ముందు 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో గోదావరి పుష్కరాలు జరిగితే ఆయన ప్రచార ఆర్భాటం కోసం 29 మంది హిందువులు చనిపోయారు. ఆ విషయం ఆవిడికి ఎక్కడ గుర్తుకు వచ్చిన సందర్భం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బీజేపీకి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చిలు బీజేపీ మంత్రి ఉన్నప్పటికీ కూడా కృష్ణా పుష్కరాల పేరు మీద విజయవాడ నడిబొడ్డులో 40 పైచిల దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసి ఏ సంప్రదాయాల్ని పాటించకుండా అక్కడున్న హిందూ దేవతలన్నీ కూడా మున్సిపాలిటీ గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాక్టర్లో పాడేసి డంపింగ్ యార్డ్లో విసిరేసిన సందర్భం కూడా మరి ఆవిడకి ఎక్కడ గుర్తొచ్చిన సందర్భం కనపడలా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు విశేష కృషి చేశామని మాజీ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలనే ఆశయంతో ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుంచి 25 లక్షలకు పెంచినట్లు తెలియజేశారు. ఒక సీఎంకి ఏ స్థాయి వైద్యం అందుతుందో అదే వైద్యం పేదలకు అందాలన్నది వైఎస్ కుటుంబ లక్ష్యమని అన్నారు. కోవిడ్ లాంటి వ్యాధి దాడి చేసిన సంక్షేమ పథకాల అమల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనకడుగు వేయలేదని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తుందని, నిర్వహణ బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించాలని చూస్తుందని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వహణను అప్పగిస్తే పేదలు ఎక్కడికి వెళ్తారంటూ రజని ప్రశ్నించారు. నాకేదైనా ఒక అనారోగ్యం సమస్య వచ్చి ఏ హాస్పిటల్కి అయితే వెళ్ళి చికిత్స పొందుతానో
అదే హాస్పిటల్లో అదే స్థాయిలోని వైద్యం ఆ రాష్ట్రంలోని పేదవాడికి కూడా అందాలనేది ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం. ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అది పేదవాడికి కూడా అందించడమే దీని యొక్క ప్రథమ లక్ష్యం అని చెప్పి మానవత్వంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మరి రూపొందించి ఆరోగ్యశ్రీ అని చెప్పి కొన్ని లక్షల మందిని వారి యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి కార్యక్రమమే ఈ ఆరోగ్యశ్రీ పథకం. ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే ఇదొక వెల్ఫేర్ ప్రోగ్రాము, వెల్ఫేర్ స్కీమ్ లాగా మనం చూసే కంటే కూడా ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే దీంతో ఇది ఒక మానిటరింగ్ వాల్యూతో పాటు ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటి అంత శాంక్టిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్గా ఆరోగ్యశ్రీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పేదలకు ఎంతో మంచి చేస్తుందనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత స్ట్రెంథెన్ చేస్తూ మరి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి 1059 ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3257 ప్రొసీజర్స్కి పెంచినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. 919 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేవి మేము అధికారంలోకి వచ్చే నాటికి 2300 హాస్పిటల్స్గా కూడా విస్తరించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో. అలాగే ఆరోగ్యశ్రీ ఏదైతే 5 లక్షల వరకు వర్తింపు ఉండిందో, 5 లక్షలకే పరిమితం ఉండిందో దాన్ని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. మనం ఏది చూసినా కూడా జగనన్న ఆనాడు వైఎస్ఆర్ గారు ఒక ఆలోచనతో ముందుకు వెళ్లారు. దాన్ని మరింత 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 స్ట్రెంథెన్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే బాధ్యత. నెట్వర్క్ హాస్పిటల్స్ కూటమి ప్రభుత్వం 3000 కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇవి చెల్లించాల్సినటువంటి అవసరం బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. చెల్లించకుండా ఈ రోజున రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి ఏంటి? నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్ ని నిలిపివేశాయి. గత 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి దుస్థితి రాలేదు. ఇట్ రియలీ సాడెన్సెస్, చాలా బాధేస్తుంది. ఈ రోజు నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో వారి యొక్క సేవలు ఆపేశాయి అంటే పేదవాడికి ఒక ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చూసుకుంటారు? ఎవరిది బాధ్యత? ప్రభుత్వంగా మీది కాదా రెస్పాన్సిబిలిటీ? రాష్ట్ర ప్రజలు ఒకసారి ఇది ఆలోచన చేయాలి. జగనన్న ప్రభుత్వంలో ఏవైతే మేము సేవలు ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వీలైనంత మెరుగ్గా అందించేందుకు ఎంతలా కృషి చేశామో మీ అందరికీ కూడా తెలుసు. కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చి మన నెత్తిన పడితే మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కి కావాల్సినంత సపోర్ట్ అందించి కోవిడ్ ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి సంబంధించి కూడా ఒక 10 రకాల ప్రొసీజర్స్ ని మనం యాడ్ చేసాం మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ లో. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధికి తీసుకొచ్చి ఆ పాండమిక్ టైంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రజలకు ₹1 ఖర్చు అవ్వకుండా ఆ బాధ్యత ఈ క్రైసిస్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈ డిజాస్టర్ బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని భావించి జగనన్న ప్రభుత్వం అడుగులు వేసి ప్రజలకు అండగా ఉందో, ప్రజలకు భరోసానిచ్చిందో, ఏ విధంగా కూడా ప్రభుత్వం అండగా ఉండాలో అంతకన్నా మిన్నగా జగనన్న ప్రభుత్వం పనిచేసింది. అంటే జగనన్న ప్రభుత్వంలో పెంచినటువంటి ప్రొసీజర్స్ కానీ, జగనన్న ప్రభుత్వంలో మేమిచ్చినటువంటి ప్రయారిటీ కానీ అట్లీస్ట్ ఇవి మెయింటైన్ చేస్తే అన్న బాగుంటుంది కదా. ఎలాగో మీరు కొత్త ఆలోచనలు చేయరు, ఏదన్నా ఇంప్రూవ్ చేద్దాము, ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దాం అనేటువంటి ఆలోచన మీకు లేనట్టే అర్థమవుతా ఉంది. 5 ఏళ్లలో 13,500 కోట్లు సుమారుగా 5 ఏళ్ల జగనన్న పాలనలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మేము ఖర్చు చేశాం. 2014 నుంచి 2019 వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,100 కోట్లు వీళ్ళు ఖర్చు చేసింది. పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావించినటువంటి మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. వైఎస్సార్ కడప జిల్లా పులివెందల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమో కానీ ఓ వ్యక్తి తన భార్యను, కుమార్తెను అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. పులివెందల నియోజకవర్గం తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య, కుమార్తెను ఓ మొండి కత్తితో అతి దారుణంగా నరికి చంపాడు. విషయం తెలుసుకున్న తొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లి గ్రామంలో శ్రీలక్ష్మి మరియు గంగోత్రి అనే తల్లి కూతురుని భర్త చంపినాడని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చి నేర స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా బాడీలు ఇక్కడే ఉన్నాయి. కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాము. అందులో నిజాలను తేల్చి ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మనం కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్.
భూ సమస్యలను పరిష్కరించేందుకే సీఎం చంద్రబాబు రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారని తహసీల్దార్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం చెర్లోపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ చింతకొమ్మదిన్నె మండల పరిధిలో 24 గ్రామాలు ఉన్నాయని, అందులో ఈ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రెవెన్యూ సదస్సులో తమ సమస్యల పరిష్కారం కోసం అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు వచ్చి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు చింతకొమ్మదిన్నె మండలంలో 420 అర్జీలు వచ్చాయని, వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సదస్సులో భాగంగా గ్రామసభ నిర్వహించడమైనది. సీకేదిన్నె మండలంలో మొత్తం 24 రెవెన్యూ విలేజ్లు ఉన్నవి. ఇది 24వ గ్రామ సభ. లాస్ట్ రోజు రెవెన్యూ సదస్సు నిర్వహించడం అవుతుంది. ఇప్పటి వరకు మొత్తం టోటల్గా మొత్తం సీకేదిన్నె మండలంలో 460 అర్జీలు రావటం జరిగింది. వాటి మీద తగిన చర్యలు తీసుకోవడానికి వీఆర్ఓల ద్వారా మొత్తం అన్నీ కూడా పరిశీలన చేయటము, క్షేత్ర పరిశీలన చేయటము, అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయటం జరుగుతూ ఉన్నది. వాటి మీద గవర్నమెంట్ నిర్దేశించినటువంటి సభ అయిపోయిన 45 రోజుల తర్వాత లోపు వాటిని మేము పరిష్కరించడం జరుగుతుంది. అలానే ఇక్కడ చెర్లోపల్లిలో కూడా ఇప్పటి వరకు 16 అర్జీలు రావడం జరిగింది. ఇంకా ఇక్కడ అర్జీదారులు ఉన్నారు. అందరి నుంచి అర్జీలు స్వీకరించి వాటిపైన గవర్నమెంట్ నిర్దేశించినటువంటి సమయం లోపల తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా వచ్చేసి ఆన్లైన్లో మాకు పేర్లు నమోదు కాలేదనేసి, అలానే మాకు మిగులు భూములని పడి ఉన్నాయి, వాటి పేర్లు మాకు ఆన్లైన్లో ఎంట్రీలు చేయండి అనేసి, పేర్లు కరెక్షన్ల కోసము, అలానే సర్వే చేయటం కోసము, సర్వే నెంబర్ను లేదా ఎల్పిఎం నెంబర్ను సబ్ డివిజన్ చేయడం కోసము ఎక్కువగా సమస్యలు రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు, నూతన భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్. రామచంద్రాపురం నియోజకవర్గంలో ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్ట్, గుండెపోటు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తామన్న మంత్రి సుభాష్. కె గంగవరం మండలం కోళ్లలో యువకుడి దారుణ హత్య, వివాహేతర సంబంధమే కారణమంటూ ఊహాగానాలు. పులివెందలో దారుణ హత్య, భార్య కుమార్తెను కత్తితో నరికి చంపిన కసాయి. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.